ఇప్పుడేమో రైతు భరోసా ఇస్తామని కొంతమంది అంటున్నారు, కొంతమంది బోనస్ అంటున్నారు. అంతా గందరగోళంగా ఉంది. ఆగస్టు 15 నుంచి ఏం చేస్తారో వివరంగా రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ రావట్లా. రైతు భరోసా ఇస్తున్నారా, బోనస్ ఇస్తున్నారా? దాగుడు మూతలు ఎందుకండి? అయితే అవుతుంది, లేకపోతే లేదని చెప్పాలి. కొంతమంది ఏమో రైతు మెసేజ్లు వస్తున్నాయి మీకు బోనస్ పడుతుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో రైతు భరోసా అంటున్నారు. ఇంత గందరగోళానికి కారణం ఏంటి? ఏం చేయదలుచుకున్నారు? ఒక ప్రణాళిక లేదు, ఏమి లేదు. మరి ఏది ఇస్తున్నారు? రైతు భరోసా ఇస్తున్నారా, బోనస్ ఇస్తున్నారా? ఇవాళ రైతు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, రైతుతో 2 రకాల డ్యాన్స్ చేపిస్తున్నారు. వస్తుందని కాసేపు, రాదని కాసేపు. ఎందుకంత చిలకన? మీరు ఎక్కడని చూడండి, ఏ రైతుకు కూడా పెట్టుబడి కావాలన్నా ఎవరు ముందుకు రారు, ఎందుకు పారిపోతారని. అదే చిట్స్ ఉంటాయి చూసారా, చిట్ ఫండ్స్. ఆడు చిట్లు వేసి నెల చిట్లు వేసి ఒకసారి ఒక 10 కోట్లకు 20 కోట్లు లేపేస్తారు చూడు, వాళ్ళు నమ్ముతారు. ఇంకొకళ్ళు ఆశ మనీ మీద, రూపాయికి రూపాయి వస్తుందని. రైతుల దగ్గర ఏమవుతుంది? పండితే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం అని. మేము ఇంకా తెలియదేమో, రైతే కరెక్ట్గా ఇస్తుంది. ఇప్పుడు చాలాసార్ల ఐపీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్లాట్లకు పెడితే ప్లాట్లు ఏం చేస్తున్నాయి? గొలుసు సిస్టమ్ పెడుతున్నాయి. ఇప్పుడు సిటీలో చూడండి, ఎక్కడైనా ప్లాట్లకి దుబాయ్ ఫ్రీ, బ్యాంకాక్ ఫ్రీ, రష్యా ఫ్రీ, అక్కడ విహారం అని చెప్పి కొన్ని రోజులు ఊపేస్తారు, తీసుకెళ్తారు, ప్లేట్లు అవి చూపిస్తారు. లాస్ట్ వీళ్ళ చేత ప్లాట్ చేత కట్టిస్తారు. ప్లాట్లు సగం సగం కట్టిన తర్వాత వీళ్ళు అయిపోయి పెడతారు. ఎన్ని రియల్ ఎస్టేట్లు చూడాల సిటీలో జరుగుతుందో అది. వాళ్ళకి మాత్రం అప్పుడులా పోదిపో అంటారు వీళ్ళు.